ప్రభు పరిశుద్ధానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలము జూలై మాసం మొదటి ఆదివారం రోజున నీ సన్నిధిలో ప్రభు నీ మాటలు ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శుభ తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమించారో, మీరు చూపినటువంటి మీ ప్రేమను, మీ కృపను నాయన మా జీవితాల్లో అర్థం చేసుకుంటూ మిమ్మల్ని ఘనపరచినట్లుగాను, మిమ్మల్ని కీర్తించినట్లుగాను కొనియాడి మహిమపరిచి ఆరాధించడం మాత్రమే కాకుండా నాయన మీరు మమ్మల్ని దర్శించడానికి ఇష్టపడుతూ ఉంటుండగా నీ లేఖనాల్లో నుంచి ప్రభు నీ మాటలు వినగలిగేటటువంటి ధన్యత, యోగ్యత మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయం మీది, మీ చేతుల్లో పెడుతూ ఉన్నాను. నీ స్వరాన్ని వినగలిగే కృప మా అందరికీ ప్రసాదించమని మమ్మల్ని నీ పాదాల దగ్గర పరిపూర్ణంగా అర్పించుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము పాడుకున్నటువంటి కీర్తన బహుశా అందరికీ తెలియకపోవచ్చు, కానీ దాని ఉపోద్ఘాతాన్ని కొంచెం చిన్నగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కారణం ఏంటి అని అంటే, ఈ కీర్తన రచించినటువంటి వారు ఒక నక్సలైట్. ఆయన ప్రభు సన్నిధి చేరుకున్నాడు. ఆయన పేరు బాబన్న గారు. ప్రభుని అంగీకరించి ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి తరుణాల్లో దేవుడు తనకిచ్చినటువంటి సువార్త భారాన్ని పంచుకునే ఉద్దేశం చేత ఆయన అనేక కీర్తనలు రాశాడు. దాంట్లో ఇదొకటి. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగనే గ్రామ్ స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు మరొక కీర్తన రాయబడింది. అది పుస్తకాల్లో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే అది అందరికీ అందుబాటులో రానటువంటి కీర్తన. అది కారణం ఏంటంటే, విదేశాల నుంచి మిషనరీలు వచ్చి మన దేశంలో మన కొరకు చనిపోవాలా అన్నటువంటి భావన చేత ఒక యవనస్తుడు, అంటే ఆ కీర్తన రాసినప్పుడు యవనస్తుడు, మాతో పాటు కలిసి సేవ చేసినటువంటి వాడు నెహెమ్యా గారు, వారి కీర్తన రాశారు. ఇందులో నాకు బాగా నచ్చినటువంటి పదాలు ఏంటి అని అంటే, ఎండకు ఎండిరి, వానకు తడిసిరి, కార్చిరి కన్నీళ్ళు, ఓర్చిరి కష్టాలు, అలయక సొలయక సాగిపోయేది, విరామ మెరుగక విరాజిల్లిది. ఈ పదాలు చదువుతుంటేనే ఒకసారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మరొక కీర్తన మనకు ఉన్నటువంటి జీవనగానాల పుస్తకంలో 66వ కీర్తన. ఎప్పుడైనా చూసారా? 66వ కీర్తన, నా పేరే తెలియని ప్రజలు అనేటటువంటి కీర్తన. ఇది కూడా అందరికీ అందుబాటులో ఉన్నటువంటిది, అందరూ కూడా పరిచయమైనటువంటి కీర్తనే, కానీ బహు అరుదుగా పాడుకుంటారు. దీన్ని రచించినటువంటి వారు ఒక సిఎస్ఐ పాస్టర్ గారు. ఆయన ఎవరి హోమ్ క్రూసైడ్లో పనిచేస్తున్నటువంటి రోజుల్లో ప్రతాప్ కుమార్ గారితో పాటు అనేక సభల్లో ఆయన పాటలు పాడుతూ, కీబోర్డ్ ప్లే చేస్తూ, వారు తయారు చేసినటువంటి 2 సాంగ్స్ ఆల్బమ్స్ కూడా ఆయనే సిద్ధపరిచి బహిరంగంగా ప్రజల్లోకి తీసుకుని వచ్చాడు. వారి పేరు గంటా రాజరత్నం గారు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు, వృద్ధాప్యంలో ఉన్నారు. వారు కీర్తన రాశారు. కానీ ఇందులో ఒక పదాన్ని మరి నాకైతే అది అంగీకరించనని నేను తెలియజేస్తున్నాను. అదేంటంటే, 3వ చరణంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి అనేటటువంటి మాటలు. దేవుని యొక్క పరిచయంలో ఆప్షన్ అంటే ఏముండదు. దేవుడు నిన్ను పిలిచాడా, దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడా, ఆగకుండా ముందుకు సాగిపోవటమే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు 3వ తారీఖున ఈ గత వారంలో మనము భారతదేశపు క్రైస్తవ దివస్ దినముగా మనం ఆచరించాం. బహుశా మనకు అది చాలా అరుదుగా మనం దాన్ని జరిగించుకున్నాం. కారణం ఏంటంటే, 72వ సంవత్సరం భారతదేశానికి మొట్టమొదటిగా మిషనరీ పరిచర్య కొరకు వచ్చినటువంటి తోమ గారు మైలాపూర్ ప్రాంతంలో ఆయన చంపబడగా దాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ఈ రోజులో భారతదేశంలో సవార్థీకరణకు పురుడు పోసుకున్నటువంటి రోజు అని చెప్తారు. కాకపోతే ఆయన భారతదేశానికి వచ్చినటువంటిది 52వ సంవత్సరం వచ్చాడు. యేసు ప్రభు మరణించిన తర్వాత ఆ పరిచర్య చేయటానికి పూనుకొని 52వ సంవత్సరం ఆయన భారతదేశానికి వచ్చి ఆయన గొప్ప పరిచర్యను కొనసాగించి 7 సంఘాలు
ఆయన కట్టాడు. కట్టబడినటువంటి 7 సంఘాలు కూడా కేరళలో ఉన్నాయి. ఆయన చేసినటువంటి పరిచర్య అంతా కూడా హై కాస్ట్ బ్రాహ్మణ్స్ మధ్య చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఎక్కువ తక్కువ జాతి వారికి సువార్త ప్రకటించలేదు. కారణం ఏంటంటే ఆయన చేపలు పట్టేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే, గుండాఫరస్ రాజు దగ్గర ఆయన ఒక ఆర్కిటెక్ట్గా ఏర్పాటు చేయబడి ఆ రాజు కొరకు ఒక నూతన భవనాన్ని నిర్మిస్తానని చెప్పి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని స్వార్థ పరిచయం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత రాజుకు తెలిసినటువంటిది ఏంటంటే ఈయన మోసం చేశాడని రాజుకు అర్థమైపోయింది. కాకపోతే ఒక రోజున ఈ రాజు యొక్క తమ్ముడు నిద్రపోతున్నప్పుడు నిద్రలో ఒక కళ వచ్చిందట. ఆ కళ యొక్క సారాంశం ఏంటి అని అంటే, ఎవరో వాళ్ళ అన్న కొరకు గొప్ప భవనాన్ని నిర్మిస్తున్నారు అని. ఎక్కడ అంటే పరలోకంలో. ఇది కాస్త నవ్వులాటగానే అనిపిస్తుంది, లేకుంటే వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో రాజు కొరకు భవనాన్ని నిర్మిస్తున్నారు, అది నేను చూశానని వాళ్ళ తమ్ముడు చెప్పినప్పుడు ఆ మాటలు రాజు చెవిన పడి తోమాను పిలిపించారట. పిలిపించి తోమాను అడిగినటువంటి మాట ఏమంటే, అయ్యా నువ్వు తీసుకున్నటువంటి డబ్బు నేను తీసుకున్నాను, కానీ మీ కొరకు భవనాన్ని పరలోకంలో నిర్మిస్తున్నాను అన్నప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు. కానీ ఆయన జరిగించినటువంటి పరిచర్య అనేక మంది బ్రాహ్మణుల మధ్య చేయబడినటువంటి పరిచర్య. అయితే కొన్ని సంఘటనలు మనము ఆయనకు పరిచర్యలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు చెప్పబడేటటువంటి మాటలు ఏంటి అని అంటే, ఆయన పరిచర్య ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడానికి గల కారణం ఏంటి అని అంటే, ఉదయాన్నే సంధ్యావందనం చేసేటటువంటి కొంతమంది ఆ సముద్రపు నీళ్ళల్లో చేతుల్లో నీళ్లు తీసుకుని పైకి ఎగిరేసి సూర్యునికి అర్పణ చేస్తున్నామని చెప్పేటటువంటి వారట. అది చూసినటువంటి తోమగారు తను కూడా ఆ సముద్రంలోనికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని నిజమైనటువంటి దేవునికి అర్పించాలి, కానీ దేవుళ్ళు కాని దేవుళ్ళకి ఎందుకు అర్పించడం అని చెప్పి వారితో సవాలు తీసుకొని ఆ నీళ్ళను అలా పైకి ఎగిరేసినప్పుడు ఆ నీళ్ళు అలాగే మధ్యలో నిలబడిపోయాయిట. అప్పుడు వారు దాన్ని చూసి నమ్మి యేసు ప్రభును తమ రక్షకునిగా అంగీకరించడం, ఆ తదుపరి క్రైస్తవ్యము భారతదేశంలో వేలునడానికి అది కారకంగా మార్చబడింది. ఆ తర్వాత కొందరు బ్రాహ్మణులే ఆయన చంపివేశారు. అది జరిగినటువంటి వాస్తవం. అది చంపినటువంటి వారు ఎవరంటే బ్రాహ్మణులే. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పరిచర్య ద్వారా అనేకులు ప్రభు నమ్ముకుంటూ ఉండగా వారు భరించలేకుండగా మరి ఆయన్ను చంపివేయటం జరిగింది. ఈ రోజున ఆయన మరణాన్ని స్మరించుకుంటూ, లేకపోతే ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలోని కొన్ని విషయాలను మనము ఈ రోజున ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలోనికి వద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. దయచేసి ఈ లేఖనాన్ని మనం తెరిచి ఉంచుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం చదువుకుందాం. 18, 19, 20 వచనాలు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్నానో వాటినన్నింటినీ కైకొనవలెనని ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం. ఈ లేఖనాన్ని చదువుతున్నప్పుడు 3 విషయాలు కనిపిస్తాయి. ఆ 3 విషయాలు ఏమిటి అని అంటే, యేసు ప్రభు తన శిష్యులను పరిచర్యకు పిలిచినప్పుడు చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచన భాగంలో ఈ మాట మనకి ఈ రీతిగా కనిపిస్తుంది. ఏమని రాయబడిందంటే, ఆయన తన 12 మందిని పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచడం వరమును వారికి అనుగ్రహించి వారిని ఏమన్నాడంటే, దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మొదటి వాక్యము, 2వ వాక్యం అనగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాన్ని, అలాగే లూకా సువార్త 9వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు ఇక్కడ చెప్పబడేటటువంటి సత్యం ఏంటంటే, మనకందరికీ తెలిసినట్లుగా ఇది గ్రేట్ కమిషన్ అంటారు.
అనగా ఉన్నతమైనటువంటి ఆజ్ఞ. దాన్ని 4 సువార్తికులు రాశారు. అలాగే మరలా లూకా అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా రాస్తూ వచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, అలాగే మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటిది, మార్క్ సువార్తలో వ్రాయబడినటువంటిది, లూకా సువార్తలో, యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి వీటి సారాంశం అంతా కూడా ఒకటే. అదేమిటి అనంటే, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఈ రోజున ఈ మాటను మనం కేంద్రంగా చేసుకొని నిజంగా ఏమని ప్రకటించాలి, లేకుంటే ఎందుకు ప్రకటించాలి అనేటువంటి మాట ఈ లేఖనాల్లోంచి ఒకసారి ఆలోచన చేసినప్పుడు ప్రభు చెప్పినటువంటి మొట్టమొదటి సత్యం ఏంటి అంటే, పరలోకమందు భూమి మీద నాకు సర్వ అధికారము ఏమైందట? ఇవ్వబడినది. ఐఎమ్ ఎంపవర్డ్. లేకుంటే ఆ శక్తి అంత కూడా ఎక్కడి నుంచి అనుగ్రహించబడినది? పరలోకా నుంచి దేవుని ఆయనకు అనుగ్రహించినటువంటి మాట రాస్తున్నాడు. ఇక్కడ 9వ అధ్యాయం లూకా సువార్తలో ప్రభు అదే మాట రాస్తున్నాడు. నేను మీకు ఆ శక్తిని ఇస్తూ ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా అదే మాటను అపోస్తలుడైనటువంటి పౌలు మరొక రీతిగా వర్ణిస్తే ఏమంటాడంటే, ఆయనను పరిశుద్ధాత్మను మీ మీదికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు అనే మాట మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు. 19వ వచనం చూద్దాం. ఏమంటున్నాడంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు సమస్త జనులను మీరు శిష్యులుగా చేయుడి, వారికి బాప్తిస్మం ఇవ్వడి అని మాట రాస్తున్నాడు. లూకా సువార్త అలాగే అపోస్తల కార్యముల గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట కూడా అలాగే అనిపిస్తుంది. కావున మీరు యెరూషలేమునందును యూదయ సమరయ సమస్త దేశములందంతటను భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. దాని అర్థం ఏంటి అనంటే, దేవుడే మానవుని యొక్క జీవితానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు, ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. మూడవది ఏమిటి అనంటే, 20వ వచనంలో ఏమని రాస్తున్నాడు గమనించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. దీన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే 31వ తారీఖు రాత్రి డిసెంబర్న కదా, దేవుడు నాకు తోడుగా ఉంటానని ఇచ్చిన వాగ్దానం ఇదని వాగ్దానాల కిందగా అంగీకరిస్తాం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అనంటే, నేను మీకు సదాకాలం తోడుగా ఉంటాను. ఎప్పుడు? మీరు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు, నేను ఇచ్చినటువంటి ప్రణాళిక చొప్పున మీరు దేవుని యొక్క పనిలో కొనసాగినప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను. ఈ 3 విషయాలు అందులో నిర్లిప్తం చేయబడి దేవుడు మనకు లేఖనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఒకసారిట ఒక ప్రాంతంలో, అనగా అడవి ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితులు ఎలాగుంటాయంటే, అడవి క్రూర జంతువులు ఊళ్ళ మీదకి రావటం, అలాగే ఊళ్ళల్లో ఉండేటటువంటి జంతువులను చంపి తినటం, సాధ్యమైతే మనుషులు సైతం చంపటం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో కూడా మనం అదే వార్తలు వింటూ ఉన్నాం. కారణం ఏంటి అనంటే, వాటికి ఆహారం దొరక ఊర్లలోనికి రావడమే చూడొచ్చు. మేము పనిచేసినటువంటి ప్రాంతంలో గుజరాత్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటిది ఏంటంటే, అడవుల్లో ఉన్నటువంటి ప్రతి జంతువును కూడా తినేశారు. ఎలుగుబంటి సైతం సమూలంగా నిర్మూలన చేశారు. అడవి పందులు అంటే ఎక్కేలేదు, ఎందుకంటే సులభంగా దొరికేటటువంటిది అదే. కానీ అది చాలా శక్తివంతమైనటువంటిది. కుందేళ్ళు మొత్తం తినేసిన తర్వాత మేము పనిచేసినటువంటి ప్రాంతం ఏంటంటే మేల్ఘాట్ రిజర్వ్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని. అనగా సింహాలను సంరక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం అది. ఒకవేళ ఉదయాన మనం వేరే ఊరికి వెళ్ళాలి అని అంటే కంపల్సరీ 4-5 గంటల మధ్య ఇంట్లోంచి బయటకు వచ్చి బస్ స్టాండ్లో పడిగాపులు కాస్తే తప్ప ఈ గుజరాత్లో ఉన్నటువంటి బస్సులు ఏవి కూడా నెమ్మదిగా నువ్వు ఉన్నావు కదా నీ కొరకు ఆపాలని ఎవరు ఆపరండి. అవి సరాసరిని వెళ్ళిపోతాయి. కాసుకొని ఉండి ఆ బస్సు ఎప్పుడు వస్తుందో అది చూసుకొని ఆ బస్ స్టాండ్లో కూర్చొని ఉంటే ఆ బస్సు వచ్చినప్పుడు చేయి ఊపితే వాడు చూస్తేనే ఆపుతాడు, లేకపోతే ఆపుకుండా వెళ్ళిపోయేవాడు. అయితే ఈ మధ్యలో జరిగేటటువంటిది ఏంటంటే, ఈ ప్రజలు కుట్నా జాతి ప్రజలు వారు ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ యొక్క వారి పొలాల్లో ఇల్లు కట్టుకుని నివాసం చేసేటటువంటి వారు. అడవులో జంతువులు లేవు కాబట్టి ఈ చిరుత పులులు అయితేనేమి పులులు అయితేనేమి ఉదయాన్నే అవి విహారయాత్రకు వచ్చేటటువంటివి అక్కడ ఉన్నటువంటి కుక్కలను కానీ ఆవులు కానీ అంటే వాటి నోట కరెక్చుకొని తీసుకొని వెళ్ళిపోయి ఆరగించేటటువంటివి.
ప్రతిరోజు కూడా ఇలాంటిది ఎక్కడో చోట ఏదో ప్రాంతంలో జరిగిందన్నది వినబడేటటువంటి సత్యం. అలాగా ఒక చోట ఇలాంటి పులుల బారిన పడుతున్నటువంటి గ్రామస్తులు ఏం చేశారంటే, అయ్యా మనం ఈ పులి బారి నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి గ్రామస్తులందరూ కూడా సమకూడి వారు చేసినటువంటి పని ఏంటంటే, ఒక వేటగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వేటగాన్ని, అయ్యా మేము నీకు ఇంత మొత్తాన్ని చెల్లిస్తాం, ఖచ్చితంగా నువ్వు ఆ పులిని వేటాడాలని చెప్పారు. అయితే ఆ పులిని వేటాడడానికి కావాల్సినటువంటి సామగ్రత మేము సమకూర్చుతాం, మీకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా మేము సిద్ధపరిచిన తర్వాత మీరు వచ్చి మాకు ఈ సహాయం చేయండి అంటే ఆయన సిద్ధపడ్డాడు, వచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ గన్ తీసుకున్నాడు, దానికి కావాల్సినటువంటి బుల్లెట్స్ అని కూడా సిద్ధపరచుకున్నాడు. తన కారులో సాయంత్రం వెళ్తూ, ఉదయాన్నే చూడండి మీకు ఆ యొక్క ఎలుగుబట్టిని చంపి నేను మీ దగ్గరికి తీసుకొని వస్తానని చెప్పాడట. వీళ్ళందరూ కూడా సంతోషించారు. ఆయన వెళ్తున్నప్పుడు ఆనందిస్తూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత జరిగింది ఏంటి అని అంటే, ఆయన రాత్రి వెళ్ళాడు, ఉదయాన్నే తిరిగి వచ్చాడు. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన యొక్క కారు శబ్దం వినేటప్పటికీ బయటకు వచ్చేసి, అదిగో ఆయన పులిని చంపి తీసుకొని వచ్చాడనేసి ఎదురు వెళ్ళి ఆయన చూస్తుంటే ఆయన విచారకరంగా వస్తున్నాడట. ఏంటయ్యా ఏం జరిగింది అని అంటే, అయ్యా నేను వెళ్ళాను చంపడానికని, అలాగే మీరు చెప్పినట్లుగా ఏ చెట్టు కింద అయితే ఒక చెట్టు మీద మంచును కట్టుకొని ఆ చెట్టు మంచం మీద కూర్చొని ఆ కింద పులి రావడం కొరకు ఒక ఏమంటుంది అన్నది ఎరను సిద్ధపరిచి నేను ఎదురు చూస్తున్నాను. కొంతసేపటికి ఆ పులి రాలేదు, కానీ నేను కూర్చున్న చోట ఏమైపోయిందంటే కొన్ని దోమలు నన్ను గుట్టడం ప్రారంభించాయి. నేను అలాగే గన్ను పక్కన పెట్టేశాను, వాటిని చంపడం ప్రారంభించాను. ఆ తర్వాత ఏమైపోయిందంటే, ఆ సమయంలోనే పులి వచ్చింది, ఆ మేకను తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేటప్పటికి అందరు విచారంతో ఉంటున్నారు. ఈ రోజున ఏం జరుగుతుందంటే, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అనంటే, సువార్తను ప్రకటించండి అనేటువంటి మాట ప్రభు మనకు చెప్పినప్పుడు మనం చేసేటటువంటి పని ఏమైపోయిందంటే, మనము దేవుని యొక్క వాక్య పరిచర్యను చేయకుండగా, దేవుని యొక్క వాక్య పరిచర్యలో ముందుకు సాగకుండగా ఒక మాటను మనం పట్టుకున్నాం. చూడండి ఆ మాట ఏంటి అనంటే, లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడినటువంటి మాట అతి ప్రాముఖ్యమైనదిగా మార్చబడింది. ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యమును ప్రకటించుడి అనే దాన్ని ప్రక్కన పెట్టేశారు. ఇప్పుడు ఏం చేశారంటే, ఆ ప్రకటించుట ప్రక్కన పెట్టేసి రోగులను స్వస్థపరచుట కొరకు మరి ముందుకు వెళుతున్నటువంటి సేవలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున రోగులను స్వస్థపరచడం అనేది సేవ కాదని నేను చెప్పట్లేదు. అదేంటి అని అంటే, దేవుని ప్రభు అనేక మంది వ్యక్తులను బాగుపరిచాడు, కానీ అదే ప్రధానమైనటువంటి కార్యంగా ప్రభు చేయలేదే. అదే ప్రధానమైనటువంటి అంశంగా ప్రభు తీసుకొని తన యొక్క పరిచయను ముందుకు కొనసాగించలేదు కదా. కాబట్టి ఈ రోజున మనం గమనిస్తున్నప్పుడు ఒక సేవకుడి నిర్వచనాన్ని ఇచ్చాడు. అదేంటంటే, సువార్తికుడు అనేటువంటి మాటను తీసుకుంటూ చాలా అది వ్యంగ్యంగా పలికినట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో కాస్త భిన్నమైనటువంటి రీతిలో ఆ యొక్క తలంపులు అక్కడ అనిపిస్తాయి. అదేంటి అంటే, సువార్తకుడు అన్న మాట రాశాడు. సువార్తకుడు అన్న మాట రాశాడు. కొంచెం విచారం అనిపిస్తుంది ఆ మాట. కారణం ఏంటి అని అంటే, సువార్త ద్వారా కూడు సంపాదించుకునేటటువంటి సేవకులు అనేటువంటి మాట ఆయన చెప్తూ వచ్చాడు. సేవకుడు కాబట్టి ధైర్యంగా ఆ మాట చెప్పాడు. కానీ వాక్యానుసారంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, యోహాను సువార్తలో చూడండి ఒకసారి 4వ అధ్యాయం. యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ సమరయ స్త్రీతో మాట్లాడి ఆ మాటలన్నీ కూడా ముగించిన తర్వాత మరి శిష్యులు ఆయన దగ్గరికి రావడం 30వ వచనంలో మనం చూస్తాం. 4వ అధ్యాయము 30వ వచనం. వారు ఏమంటున్నారంటే, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పాను. శిష్యులు ఏమంటున్నారంటే, ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు యొక్క పరిచర్యే, ఆయన జరిగించినటువంటి పరిచర్య ఈ సమరయ స్త్రీతో ఏదైతే మాట్లాడాడో దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అదే నా ఆహారం అనే మాట ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, సువార్థికులంగా దేవుని యొక్క సేవలు ముందుకు కొనసాగవలసినటువంటి వారంగా
మన జీవితాలను దేవుని యొక్క చేతుల్లో పెట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని దేవుని కొరకు వినియోగించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఎవరి సువార్త పరిచర్య చేయాలి అనేటువంటి మాట మనం గమనిస్తే చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ వ్రాయబడినటువంటి మాటలో చాలా స్పష్టంగా ప్రభు ఆరోహణుడవడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్షణాల్లో అనేకులు అక్కడికి వచ్చారు. అనేకులు అక్కడ నిలబడినటువంటి వారు ఉన్నారు. అయితే వారిని ప్రభు చూస్తున్నటువంటి తరుణాన అక్కడ ప్రభు వారితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, ప్రభు అక్కడ ఉన్నటువంటి శిష్యులను పిలిచి మీరు సువార్త సేవ చేయండి అని చెప్పలేదు. లేకుంటే తనకు అతి సమీపంగా ఉన్నటువంటి వారిని బట్టి మీరు సువార్త సేవ చేయండి అని చెప్పలేదు. తన కుటుంబీకులకు చెప్పలేదు, తన బంధువులకు చెప్పలేదు. ఆయన చెప్పినటువంటి మాట ఏమంటే మీరు వెళ్ళి అనే మాట మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళంటే ఎవరు వెళ్ళాలి? ఎవరైతే యేసు ప్రభును వ్యక్తిగతంగా ఎరిగినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభును వ్యక్తిగతంగా చూసినటువంటి వారు ఉన్నారో వారందరికీ బాధ్యతను దేవుడు అప్పగిస్తున్నాడు. వారందరూ కూడా ఈ రీతిగా తన యొక్క సేవలో ముందుకు కొనసాగాలని ప్రభు ఆశిస్తున్నట్టుగా లేఖన భాగం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు యొక్క పరిచర్య నాకు ఒకరికి, లేకుంటే ఇంకొక సువార్థికునికి, ఇంకొక సేవకునికి ఇవ్వబడినటువంటి పరిచర్య కాదండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్య విస్తరణలో ముందుకు కొనసాగాలి అనేటువంటిది దేవుడు కోరుకునేటటువంటి తత్వం అది, ఆయన ఆశించేటటువంటి కార్యం అది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఎక్కడికి వెళ్ళమన్నాడు? యెరూషలేములో ప్రకటించమన్నాడు, యూదయలో ప్రకటించమన్నాడు, సమరయలో ప్రకటించమన్నాడు, భూదిగంతాల వరకు సువార్తను మోసుకొని వెళ్ళమని ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ మినిమైజింగ్ అవర్ సర్కిల్ అనమాట. మనకున్నటువంటి పరిమితులను పరిమితం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ఆలోచనలు మీతో పంచుకుంటూ దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో, ఏదైతే మన ద్వారా దేవుడు జరిగించుకోవాలని ఇష్టపడుతున్నాడో దానిని గురించి ఆలోచన చేద్దాం. అది మన జీవితాలకు ప్రయోజనం కావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి హడ్సన్ టైలర్ గారు తన దేశానికి తిరిగి వెళ్ళి, లండన్కు తిరిగి వెళ్ళి తను వచ్చినటువంటి సంఘానికి మళ్ళా వెళ్ళి ఏమన్నాడంటే, అయ్యా మనం సువార్త పరిచర్య చేయాలి అన్నటువంటిది సవాలుగా తీసుకొని ఆయన సువార్తను కూర్చున్నటువంటి సవాలు విసురుతున్నటువంటి సమయంలో ఎవరు కూడా స్పందించకుండా ఉంటే అందులో ఒక యవనస్తుడు లేచి నిలబడ్డాడట. లేచి నిలబడిన తర్వాత సంతోషపడ్డాడు. అయ్యా కనీసం ఈ యవనస్తుడైన నా మాటకు అంగీకరించాడు, చైనా దేశంలో సువార్త సేవ చేయడానికి ముందుకు వస్తున్నాడని భావించి ఆ యవనస్తునితో నేను ఆరాధన అయిన తర్వాత, లేకుంటే ఇక వాక్యం అయిన తర్వాత నేను నీతో మాట్లాడుతానన్నప్పుడు ఆ యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చాడట. ఆయన పేరు స్టార్ట్. ఆయన వచ్చి నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ యవనస్తుని వైపు చూశాడు. చూసిన తర్వాత ఆ యవనస్తుడికి ఉన్నటువంటి లోపాన్ని పరిశీలనగా గమనించాడు. ఏంటి అంటే ఆ యవనస్తునికి ఒక కాలు లేదు. ఏంటి నాకు కాలు లేదు కదా అన్నటువంటి మాట ఆ యవనస్తుడు భావించలేదు. కానీ ఈ హడ్సన్ టైలర్ గారు ఏమన్నారంటే, అయ్యా నీకు ఒక కాలు సరిగా లేదు కాబట్టి నువ్వు పనికిరావని చెప్పాడట. మరలా ఇంకొక సంఘంలో మీటింగ్ ఏర్పాటు చేసి మరలా అదే మాటనే జరిగింది. అక్కడ కూడా అదే మాటనే చెప్పాడు, అయ్యా నువ్వు పనికిరావు అన్నాడు. యవనస్తుడు హడ్సన్ టైలర్ వెంట పరిగెడుతూనే ఉన్నాడు. ఎందుకంటే తన సండే స్కూల్ పరిచర్యలో ఆయన చైనా దేశాన్ని గూర్చి విని, చైనా దేశంలో సువార్త సేవ కొరకు నేను వెళ్ళాలి అన్నటువంటి తన తలంపు చేత తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని అక్కడ సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు దొరికినటువంటి అవకాశంలో మరి నేను యోగ్యుని కాదని చెప్తున్నాడు అనేసి మరలా హడ్సన్ టైలర్ గారు ఇంకో ప్రాంతానికి వెళితే అక్కడ కూడా యవనస్తుడు వెళ్ళాడు. ఆ సభలో కూర్చున్నాడు. అక్కడ కూడా చేయెత్తాడు. ఎత్తినవాడు ఒక్కడే. అన్ని చోట్ల అలాగే 4-5 ప్రాంతాల్లో సువార్త సేవ కొరకు చేతులు ఈ యవనస్తుడు ఎత్తి చూపించినప్పుడు హడ్సన్ టైలర్ గారికి కోపం వచ్చింది. పిలిచాడు. నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు చేత కాదు, నువ్వు పనికి రావాలన్నటువంటి మాట నేను అంటున్నప్పుడు నీకు అర్థం అవట్లేదా అన్నాడట. అందుకు ఆ యవనస్తుడు ఏమని చెప్పాడంటే, అయ్యా ఎప్పుడైతే నువ్వు నన్ను పిలిచావో దేవుడు నాతో మాట్లాడాడు. అంతకు ముందుగానే సండే స్కూల్లో దేవుని యొక్క వాక్యాన్ని నేను వింటూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయాన్ని తాకాడు. నా హృదయంలో నాకు ప్రేరణ ఇచ్చినటువంటి ప్రేరణ ఏంటంటే నేను దేవుని కొరకు పని చేయాలి.
చైనా దేశంలో సువార్త సేవ చేయాలనేటువంటి భారాన్ని నా హృదయంలో నింపాడు కాబట్టి నేను ఆ భారంతో సేవ చేయడానికి ఇష్టపడుతున్నానంటే, ఈ మార్సెల్ టేలర్ గారు అన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నీకు తెలియవు. కారణం ఏంటంటే ఏ సమయంలో ఈ యొక్క కమ్యూనిస్టులు వస్తారో తెలియదు, వారు ఏ రీతిగా నేను పరిగెత్తిస్తారో తెలియదు. అలాంటి సమయంలో నువ్వు పరిగెత్తుకొని పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఎలాగ నువ్వు పరిగెత్తగలవంటే, యవనస్తుడు చెప్పినటువంటి మాట ఏమంటే, అయ్యా నేను ఎప్పుడైతే దేవుని సేవకు సమర్పించుకున్నానో ఆ రోజు నా తీర్మానం ఏంటి అనంటే, నేను దేవుని కొరకు చనిపోవడానికి తీర్మానం చేసుకొని వచ్చేసాను, నేను దేవుని కొరకు పని చేయడానికి తీర్మానానికి వచ్చేసాను. కాబట్టి ఒకవేళ వారు నన్ను చంపినా పర్వాలేదు, నేను దేవుని సేవలో అక్కడ హతసాక్షిగా మారితే చాలనేటువంటి భావన చేత నా జీవితాన్ని సమర్పించుకొని ముందుకు వెళ్తున్నానని చెప్పాడట. ఏం చేయలేకపోయాడు హడ్సన్ టైలరు. ఆ యవనస్తుడు అలాగే ఆ ఒక్క కాలుతోనే ఆ ప్రాంతానికి వెళ్ళాడు, చైనా దేశానికి. అక్కడ సువార్త పరిచర్య చేశాడు. సువార్త పరిచర్య చేసిన తర్వాత హడ్సన్ టైలర్ గారు ప్రారంభించినటువంటి పరిచర్య అది ముందుకు కొనసాగడానికి అనేక వేల మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి యవనస్తుడిగా ఈ స్టార్ట్ అనేటటువంటి యవనస్తుడు అనిపిస్తాడు. ఇదంతా కూడా ఇంటర్నెట్లో ఉందండి, మీరు వెతికితే కనిపిస్తూ ఉంది. 365 బయోగ్రఫీస్ అనేది ఒక ఛానల్ దొరుకుతుంది. దాంట్లో బ్రీఫ్ బయోగ్రఫీస్ అన్నీ కూడా మిషనరీ బయోగ్రఫీస్ దొరుకుతూ ఉంటాయి. వినండి, అందులో చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మనము వినడానికి అవకాశం కలుగుతుంది. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, మనము సువార్త సేవ విషయంలో మన మనసులో కలిగి ఉండేటటువంటి భావాలు, మన మనసులో కలిగి ఉండవలసినటువంటి విషయాలను గురించి అర్థం చేసుకోవడానికి ఈ మాటలన్నీ కూడా మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరొక సంఘటన మీ ముందు పెట్టాలని ఇష్టపడతాను. అదేంటంటే, రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అనేటటువంటి యవనస్తుడు కెనియా దేశంలో మరి తను సుమోటో ఐలాండ్స్ అనే ప్రాంతంలో ఆయన సేవ చేయడానికి వెళ్ళాడు. ఆయనకంటే ముందుగా సేవ చేయడానికి వెళ్ళినటువంటి వారు 22 మంది వెళ్ళారు. వెళ్ళిన 24 గంటల్లో ఈ 22 మంది కూడా చంపబడినటువంటి వారు. కారణం ఏంటి అని అంటే, వీరందరూ కూడా క్యానిబల్స్. ఎవరు ప్రజల మధ్య అయితే సేవ చేయడానికి వెళ్ళారో ఆ ప్రజలు మనుషుల్ని చంపి తినేటటువంటి వారు. ఆ రీతిగా వెళ్ళి చనిపోతున్నప్పుడు ఈ యవనస్తుడు కూడా తీర్మానం చేసుకుని ఏమన్నాడంటే, అయ్యా నేను వెళ్తాను ఆ ప్రాంతానికి. అంటే మామూలే కదా, నువ్వెందుకు అక్కడికి వెళ్తావు, జరిగే పరిస్థితులు మీకు తెలుసా, ఇప్పటికి 22 మంది వెళ్ళారు, ఆ 22 మంది కూడా చనిపోయారు, నువ్వేం చేస్తావు వెళ్ళానంటే, అయ్యా నేను ఆ 22 మందితో పాటు నేను కూడా ప్రభు కొరకు చనిపోవడానికి ఇష్టపడుతున్నానని ఆయన వెళ్ళాడట. అయితే ఆయన ప్రార్థన ఏంటంటే, దేవా నాకు కేవలము ఒక 24 గంటల సమయం ఇచ్చి నన్ను సంరక్షించు అన్నాడట. 24 గంటల సమయం ఇచ్చి నా కొరకు నేను నీ యొక్క సంరక్షణలో పరచబడితే చాలు అన్నమాట దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు అడిగాడు, ఏం చేస్తావంటే, ఏం లేదయ్యా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ఆ ప్రజల కొరకు కన్నీటితో మోకాలుండి మరి దేవుని యొక్క సన్నిధిలో వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడట. జరిగిన వాస్తవం ఏంటంటే, ఆయన ఆ రీతిగా తీర్మానం చేసుకొని వెళ్ళాడు ఆ సుమోటో ప్రాంతంలోకి. వెళ్ళిన తర్వాత ఆయన తన తీర్మానం ఏంటంటే, ఆ పడవలో మధ్యరాత్రి ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే, పగటి వేళ అయితే తప్పకుండా వాళ్ళు ఎవరో ఒకరు చూస్తారు, నన్ను చంపివేస్తారు, నేను చనిపోవడానికి ఇష్టపడడం లేదు, ఆ ప్రజల కొరకు నేను ప్రార్థన చేయాలి, ఆ తర్వాత నేను చనిపోవాలని తీర్మానం చేసుకొని వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత మధ్యరాత్రి వేళ ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడు, ఆ ఐలాండ్లోనికి వెళ్ళాడు. వెళ్ళి కొన్ని గుబురు చెట్ల మధ్యన దాక్కొని అక్కడ మోకాలుండి దాదాపు 36 గంటలు ప్రార్థన చేశాడట. 36 గంటలు ప్రార్థన చేశాడు. అందులో ఆయన నిద్రపోయింది కేవలము 4 గంటలు మాత్రం నిద్రపోయాడట. ఆ 36 గంటల ఆ ప్రార్థన పరిచర్యలో చివరికి దొరికిపోయాడు. వారి చేతుల్లోనికి పట్టుకున్నారు, బంధించేశారు, చెట్టు కట్టేశారు. ఆ యొక్క గూడెంలో లేకపోతే ఆ యొక్క ప్రజల నాయకుని దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు ఆ నాయకుడు ఏం చేశాడంటే, మంటను ఏర్పాటు చేశాడట. మంటను ఏర్పాటు చేసి వారిని చంపిన తర్వాత ఆ మంటలో వేయించుకొని తినడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. ఈలోగా ఏమైందంటే, వారు ఇలాంటి వేడుక చేసుకునేటప్పుడు పాటలు పాడుకుంటారట.
వాళ్ళు పాటలు పాడుకుంటూ సంతోషంగా ఒక మంచి ఆహారం మనకు దొరికిందనేసి వారు సంతోషిస్తున్న సమయంలో ఈ రాబర్ట్ బ్రౌన్ కూడా ఏం చేశాడంటే ఈయన కూడా పాటలు పాడడం ప్రారంభించాడు. ఈయన పాడినటువంటి పాట ఏంటి అని అంటే ఐ సరెండర్ ఆల్ అనేటువంటి కీర్తన పాడటం మొదలుపెట్టాడు. పాడుతున్నప్పుడు మేమైతే మాకు మంచి ఆహారం దొరికింది కదా అనేసి మేము పాటలు పాడుకుంటూ సంతోషిస్తుంటే వీడేంటి పాటలు పాడమని ఇరువైపులా ఉన్నటువంటి యవనస్తులు ఏం చేశారంటే ఒకడు వచ్చేసి ఈ దవడ మీద కొట్టినప్పుడు అలా నోరు తెరుచుకుంటే ఆ నాలుకను బయటికి లాగి ఆ నాలుకను ఆ ముందు భాగం అంతా కొరికేసాడట, కొరికి తినేసాడు. రక్తం కారుతుంది. మరొకడు ఏం చేశాడంటే ఆ రక్తం కారుతూ ఉంటే ఆ రక్తాన్ని తన నాలుకతో నాకేసి తన యొక్క కడుపు నింపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేశాడు రాబర్ట్. ఏడవడానికి లేదు, బాధపడడానికి లేదు, ఏం లేదు పరిస్థితి. అలాంటి సమయంలో ఆ నాలుకను లోపలికి అనుకొని ఆ రక్తాన్ని తనే మింగుకుంటూ ఈ పాటను అలాగే కొనసాగించాడట. అంటే ఆ యొక్క స్వరాన్ని బయటికి వినపడేటట్టుగా చేశాడట. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆయన మరణించాడు, కానీ అనేకులు అనగా ఆ ప్రాంతం అంతా కూడా యేసు ప్రభు కొరకు పట్టుబడింది. ఇది ప్రభు కొరకు, ప్రభు పిలిచినటువంటి పరిచయ కొరకు ముందుకు వెళ్ళినటువంటి సేవకుల జీవితాలు మేము ముందు పెడుతూ ఉన్నాను. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఏమంటే మీరు నాకు సాక్షులు కండి అని అంటే అర్థం ఏంటో తెలుసా? మనం వెళ్ళి యేసు క్రీస్తుని గురించి ప్రకటించడానికి ముందుకు వెళ్తున్నప్పుడు యేసు క్రీస్తుని గురించి వర్ణిస్తూ మనం వివరించేటప్పుడు మనల్ని ఎవరు చూస్తారో అన్నటువంటి విధానంలో సేవ చేయటం కాదు ప్రభు కోరుకున్నటువంటిది. ఈ రోజున సభలు జరుగుతూ ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో జరిగేటటువంటి సభల్లో మనము తప్పుగా తీసుకోకుండా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి సభలు జరుగుతున్నాయి ఏ రోజైనా గమనిస్తూ ఉన్నారండి? అన్ని సంఘాలకు చెందినటువంటి క్రైస్తవులే అక్కడికి వచ్చి కూర్చుంటారు. అక్కడే సువార్త పరిచయం జరుగుతుంది, అక్కడే స్వస్థత ప్రార్థనలు జరుగుతాయి, అక్కడే మేలుల కొరకు ఆశీర్వాదాల కొరకు వారి నిమిత్తం ప్రార్థన చేసేటటువంటి సేవకులు మనం చూస్తున్నాం. కానీ జరగవలసినటువంటి పరిచర్య ఎప్పుడో ఆగిపోయింది. ఏ రీతిగా అయితే ఆ పులిని చంపడానికి వెళ్ళినటువంటి వేటగాడు దోమలు చంపుకుంటూ కూర్చున్నాడు, మనం కూడా ఏం చేస్తున్నామంటే మన చుట్టూ ఉన్నటువంటి దోమలు చంపుకుంటూ స్వార్థ పరిచయం ప్రక్కన పెట్టేశాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు మన హృదయాల్లో జరగాల్సినటువంటిది ఏంటంటే ఇర్మియా భక్తుడు అదే కదా మాట్లాడుతున్నటువంటి మాట. చూడండి, ఇర్మియా భక్తుడు పలుకుతున్నటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 29వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలో నేను వేయబడి ఉన్నాను. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రవచనాన్ని, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని నేను చెప్పకుండా మౌనంగా కూర్చోలేనటువంటి మాట ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అది అని అంటే 9వ అధ్యాయంలో రండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఇక్కడ అంగలార్చేటటువంటి స్త్రీలు మీరు సిద్ధపరచుకోవాలి. మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రార్థించేటటువంటి స్త్రీలు కావాలి. కారణం ఏంటో తెలుసా? 20వ వచనంలో రాస్తున్నాడు. 9వ అధ్యాయం 20వ వచనంలో, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయటం నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి, వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గాల్లో ఎవరు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుతున్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తిని ప్రక్కన పెట్టేశాం. మనం ఆశీర్వాదాల కొరకు అరువులు చేస్తూ ఉన్నాం. ఆశీర్వాదాలు మన జీవితాలను దీవించాలి. ఈ లోకంలో ఇతరుల కంటే మనం అత్యధికంగా ధనవంతులు కావాలని ఆశపడేటటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే మన కిటికీల్లో ఉన్నటువంటిది ఏంటంటే మరణము దాచబడి ఉంది. మన కుటుంబాల్లోనికి మరణం తొంగి చూస్తూ ఉంది. మన బిడ్డలు నిత్య నరకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మరి లోకం మనకు చవి చూపింపజేస్తున్నటువంటి ఈ తరుణాన మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే అంగలార్చేటటువంటి విద్య మనం చేయాలి.
ఏడ్చేటటువంటి విద్య మనం చేయాలి. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇర్మియా భక్తుడు. అయ్యా, నేను సువార్త ప్రకటించను, దేవుని యొక్క మాటలు మీకు చెప్పకూడదని నేను ఆశపడుతున్నప్పుడు దేవుని గురించి నేనేం మాట్లాడకుండా ఉండాలంటే నా హృదయంలో అది మండుతుంది, నేను మౌనంగా కూర్చోలేకపోతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కలగవలసినటువంటి ఆ ఆలోచన తలంపు ఏమిటి అని అంటే, మన జీవితాల్లో మనము దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నామనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నాడు దేవుడు. ఎంతకాలం మనం దేవుని కొరకు మౌనంగా ఉండాలని ఆశపడుతున్నాం? నో డౌట్ అండి, ఈ మాట ఏదంటే ఆశీర్వాదాలు అనేటువంటి నో డౌట్. ఎందుకో తెలుసా? ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో అన్నాడు. ఏమని మాట్లాడాడు చూడండి. 12వ అధ్యాయం ఒకసారి చూస్తారా? 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. ఎలాగా దేవుడు మనల్ని దీవించడానికి గల కారణం ఏంటంటే, మన ద్వారా ఇతరులు దేవుణ్ణి తెలుసుకోవడము, నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడం. యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటి? ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు. అంటే పరలోకంలో ఆయనకున్నటువంటి వైభవాన్ని, ఆయన మహిమను, ఆయన సమస్తాన్ని వదిలిపెట్టేసి మన కొరకు ఏం చేసుకున్నాడట? రిక్తునిగా చేసుకున్నానంటాడు. అనగా ఏమీ లేని వానిగా చేసుకున్నాడు. ఆయన పశువుల పాకలు జన్మించటం అయితేనేమి, ఆయన జీవించినటువంటి జీవిత విధానం అయితేనేమి, ఆయన గురించి ఒక కీర్తనకారుడు చక్కటి కీర్తన రాస్తాడు. ఏమంటాడంటే, ఆయన పడుకోవడానికి ఆయనకు చక్కటి మంచం కూడా లేదు. ఆయన దేంట్లో పడుకున్నాడండి? దేంట్లో పడుకున్నాడు? పడవలో పడుకున్నాడు ఆయన. తెలుసా? నిద్ర లేక ఆదమర్చి పడవలో నిద్రపోతే శిష్యులు అంటారు కదా, వచ్చి లేపి, అయ్యా మేము నశిస్తున్నాం, నీకు చింత లేదా? సరే, ఆయన ఆహార విషయంలో కూడా సొంతంగా ఏ ఆహారాన్ని ఆయన వెంట తీసుకొని వెళ్ళలేదు, ఇతరులకు ఆహారాన్ని పెట్టేసాడు. ఆయన గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఆయన గురించి ఒక మాట అంటారు. ఏంటో తెలుసా? ఆయన సొంతమైనది ఏంటో తెలుసా? ఆ శిలువ మాత్రమే. సమాధి కూడా ఆయనది కాదు కదా. సమాధిని కూడా తిరిగి ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చేసాడు? అరిమతయి యోసేపుకి ఇచ్చేసాడు. ఆయన మరణించాడు. మరణం జయించి తిరిగి లేచిన తర్వాత ఆ సమాధి కాలేవడానికి గల కారణం ఏంటంటే, ఆయన సమాధి కూడా ఆయన సొంతం కాదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తాన్ని మన కొరకు వదిలిపెట్టి వచ్చినటువంటి ప్రభు మన జీవితాల్లో మనం పొందవలసినటువంటి, లేకుంటే మనము అనుభవించవలసినటువంటి విషయాలను గురించి ఆయన ఎంతగా ఆయన చింతిస్తున్నాడు అని అంటే, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటిది చాలా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి మనకు, భారతదేశానికి సువార్త తీసుకురావడానికి మనకందరికీ తెలిసినట్టుగా విలియం కేరీ వాటి గురించి చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం. చాలా విషయాలు ఆయనలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య కొరకే తను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. అయితే ఆయన చేసేటటువంటి పని ఏంటంటే, పాత చెప్పులు ఎవరైనా ఇస్తే దాన్ని తీసుకొని వచ్చేసి రిపేర్ చేసేవాడు. ఆ రోజుల్లో చెప్పులు దొరకడం కూడా అరుదుగా ఉన్నటువంటి రోజులు అవి. రిపేర్ చేస్తూ మిగిలినటువంటి కొన్ని లెదర్ ముక్కలు ఏం చేసేవాడంటే, భారతదేశ చిత్రపటాన్ని తయారు చేసుకొని భారతదేశానికి నేను వెళ్ళాలి, అక్కడ సువార్త సేవ చేయాలి, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలనేసి అక్కడ చెప్పులు కుట్టుకుంటూ తన ఖాళీ సమయంలో ఆయన చేసినటువంటి పని ఏంటంటే, హీబ్రూ భాష నేర్చుకున్నాడు, గ్రీకు భాష నేర్చుకున్నాడు, అరామిక్ భాష నేర్చుకున్నాడు. ఈ 3 భాషలు నేర్చుకొని క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాత తన సంఘం దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను భారతదేశానికి సువార్త సేవ కొరకు పంపించాడంటే, నిన్ను ఎలా పంపించడం అన్నారు. ఎవరు కూడా అంగీకరించలేదు. ఆయన అలాగే వారు తృణీకరించినప్పటికీ సేవ చేయడానికి భారతదేశానికి ఆయన వచ్చి భారతదేశంలో సేవ ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలకులు ఏం చేశారంటే, ఎవ్వరు కూడా ఆయన సహకరించలేదు. వచ్చిన రోజు మొదలుకొని ఆయన మరణించేంత వరకు కూడా ఆయన చేసినటువంటి పరిచర్య ఏంటి అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఎన్నో మేలులు తాను జరిగించాలని ఆశపడి వచ్చాడు ఆయన.
ఎవరు కూడా సహకారం చూపలేదు. అయితే ఆయన చేసినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ట్రాన్స్లేషన్ విషయంలో ఆయన తీసుకొచ్చినటువంటి గొప్ప ఉద్యమం ఏంటి అంటే చాలా గొప్ప ఉద్యమాన్ని తయారు చేశాడు. ఈ రోజున విద్యా వ్యవస్థ విషయంలో ఒక యూనివర్సిటీని ప్రారంభించడానికి ఆయన మూల కారకుడిగా మార్చబడ్డాడు. బ్యాంకింగ్ వ్యవస్థను భారతదేశానికి పరిచయం చేసినటువంటి వాడు ఆయనే. అలాగే సతిని, మరి చిన్న బిడ్డలు గర్భంలో ఉన్నప్పుడే ఇన్ఫాంటిసైడ్ అంటారు కదా, గర్భంలో ఉన్నప్పుడు ఆడ శిశువు అయితే చంపివేసేటటువంటి క్రియ ఆనాడే ఉంది. దాన్ని కూడా నిర్మూలించడానికి ప్రయాసపడినటువంటి వ్యక్తిగా ఆయన గురించి మాట్లాడతారు. అగ్రికల్చర్ విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు. ఆయన గురించి ఏమంటారంటే, ఆయన భారతదేశానికి వచ్చిన తర్వాత దాదాపు 40 భాషలు నేర్చుకున్నాడట. బెంగాలీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. బెంగాలీ భాషలో ఆయన ప్రొఫెసర్గా పనిచేశాడు. సంస్కృతంలో ఆయన ప్రొఫెసర్గా పనిచేశాడు. ప్రతిరోజు కూడా దాదాపు 11 భాషలు ఆయన నేర్చుకునేటటువంటి వాడట. తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులను పిలుచుకొని ఒక్కొక్క భాష వారితో ఒక అరగంట సమయం గడిపి నేర్చుకోవడం, మరలా ఇంకో భాష నేర్చుకోవడం, తనకు తీరిక లేనటువంటి రీతిలో మరి ఎన్నో భాషలు 40 భాషలు నేర్చుకునేటటువంటి సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే, మార్నింగ్ ఆయన లేచి తను ఏదైతే తర్జుమా చేయాలనో దాన్ని తర్జుమా చేసి సిద్ధపరిచి, తన టీచర్స్ ఎవరైతే తనకు నేర్పేటటువంటి వారు ఉన్నారో వారు వచ్చే సమయానికి దాన్ని సిద్ధపరిచి వారి చేతుల్లో పెట్టి కాలేజీకి వెళ్ళి టీచింగ్ చేసి తిరిగి వచ్చేవాడట. తిరిగి వచ్చిన తర్వాత ఆయన చేసేది ఏంటంటే, వాళ్ళు ఏదైతే తప్పులు ఉన్నాయని చెప్పారో ఆ తప్పులు సరి చేసుకుంటూ మళ్ళా దాన్ని తరబీదు పొందుతూ భాషలు మరలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. చివరికి ఈరోజు తెలుగు బైబిల్ మన చేతిలో ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈ బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా మన దగ్గర లేదు, కానీ ఆయన చేసినటువంటి తర్జుమా ఈరోజు వరకు కూడా లండన్ మ్యూజియంలో సిద్ధపరచబడింది అంటారు. మరి నేనైతే దాన్ని చూడలేదు. కాకపోతే ఏంటి అని అంటే, దాంట్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. కాబట్టి మరలా మన బైబిల్ మరలా కొంతమంది తెలుగు వారు తర్జుమా చేసినటువంటి దీంట్లో బ్రాహ్మిన్స్ ఉన్నారు. కొంత ఆ యొక్క లాంగ్వేజ్ స్టైల్ మనం చూస్తే బ్రాహ్మిన్స్ కనిపిస్తారు. వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వారు దాన్ని తర్జుమా చేశారు. మన చేతుల్లో బైబిల్ రావడానికి కారకంగా ఎవరున్నారు అంటే విలియం కేరీ గారు. ఆయన తన దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి ఆయన మరణ స్థితిలోకి వచ్చేటప్పటికి ఏం సంపాదించుకున్నాడండి అని అంటే, ఆయన తర్జుమా చేసినప్పుడు పేపర్లు ఉన్నాయి కదండి, అక్షయంత్రాన్ని కూడా భారతదేశంలో పరిచయం చేసినవాడు ఆయన. ఆ పేపర్లన్నీ కూడా అలాగే కట్టి పెట్టి కొంత బండలు తయారైన తర్వాత తను చనిపోవడానికి ముందు రోజు ఏమన్నాడంటే, తనతో ఎవరైతే అంతకాలము సహకరిస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని పిలిచి, నేను చనిపోతే నా దగ్గర ఒక పైసా లేదు, నా దగ్గర ఒక పైసా లేదు. దీన్ని ఏం చేస్తారంటే, ఈ రాయబడినటువంటి ఈ పేపర్లన్నీ కూడా అమ్మేసి దాంతో వచ్చిన డబ్బుతో నా కొరకు ఒక కాఫిన్ బాక్స్ కొని నన్ను సమాధి చేయన్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉంటే చాలా వేదన కలుగుతుంది. తమిళనాడు ప్రాంతంలో సేవ చేయడానికి ఒక యవనస్తురాలు, 18-20 సంవత్సరాల యవనస్తురాలు సిఎస్ఐ వాళ్ళు అంటే సిఎంఎస్ పరిచర్య ద్వారా ఆమె ద్వారా పరిచర్య చేయాలని పిలిపించుకున్నారు. పరిచర్య ప్రారంభించింది ఆమె పరిచర్య 1867 సంవత్సరం నుంచి పుట్టిన తారీఖు అది 1951వ సంవత్సరం వరకు ఆమె జీవించింది. ఆమె సండే స్కూల్ పరిచర్య కొరకు భారతదేశానికి వచ్చి తమిళనాడు ప్రాంతంలో సేవ ప్రారంభించింది. సండే స్కూల్ పరిచర్య కొన్ని రోజులకు ఆమె మనసులో దేవుడిచ్చినటువంటి ప్రేరణ ఏంటి అని అంటే భారతదేశంలో సేవల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, ప్రతి గ్రామానికి ఆమె వెళ్ళిన చోటల్లో కూడా ఆమె చూసింది ఏంటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి ఆచారం వాళ్ళ మధ్య ఉంది. అదేంటంటే దేవదాసి అని. దేవదాసి అంటే టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ తయారు చేసేటట్టు యవన బాలికను తీసుకొని వచ్చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవునికి అర్పించేసి ఆ గ్రామంలో ఆమె దేవదాసిగా ఆమె జీవితాన్ని జీవిస్తారు. మనకు హైదరాబాద్ రేపు బోనాల్లో కూడా అదే కనిపిస్తుంది, ఇక్కడ అదే చూపిస్తూ ఉంటారు. ఆమె టెంపుల్ ప్రాస్టిట్యూట్. ఆ గ్రామస్తులందరూ కూడా ఆమెను వాడుకునేటటువంటి వారు. ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి సత్యం. దాన్ని చూసి ఆమె చెలించిపోయి
తను వచ్చి జరిగించేటటువంటి ఆ సండే స్కూల్ పరిచయను ప్రక్కన పెట్టేసిన తర్వాత ఇలాంటి యవన బాలికలను తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకొని ఏ సహాయం లేకపోయినప్పటికీ తన దగ్గర ఉన్నది కలో గంజో వారికి తాపించుకుంటూ తినిపించుకుంటూ వాడిని ఆ వ్యవస్థ నుంచి బయటికి తీసుకురావడానికి ఆమె పడినటువంటి శ్రమ ఎంత గొప్పది అని అంటే, ఆమె చెబుతూ ఉన్నప్పుడు కూడా ఆమె జీవితంలోంచి బయటకు వచ్చేటటువంటి సత్యాలు ఏంటంటే, వారి కొరకు అంతగా ప్రయాసపడింది. పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ కాదు నాకు తెలియదు, కానీ అంతగా ప్రయాసపడి చివరి దశలో ఆమె దోనావూరు విద్యాలయం అని ఒకటి కేరళ తమిళనాడు బార్డర్లో ఒకటి స్కూలు దోనావూరు ప్రాంతంలో, అక్కడ మిషనరీస్ పిల్లలకు పాస్టర్స్ పిల్లలకు అక్కడ విద్య అభ్యసించడానికి మంచి స్కూల్గా దాన్ని పరిగణిస్తారు. 12th క్లాస్ వరకు ఉంటుంది అక్కడ వారిని తీసుకుని వచ్చేసి వారికి స్కూలింగ్ నేర్పించేసి వారికి వృత్తిలోంచి బయటికి తీసుకుని వచ్చేసి అనేక మంది ఈ యొక్క దేవదాసీలను అందరినీ కూడా ప్రభు మరణించిన తర్వాత ఆమెను ఏమని పిలిచేవారంటే అమ్మాని పిలిచేటటువంటి వారు. అలాగే ఆమె చేస్తున్నటువంటి పరిచయం కొనసాగుతున్నప్పుడు చివరికి ఏమైపోయిందంటే ఆమెకు బోన్ క్యాన్సర్ వచ్చింది. బోన్ క్యాన్సర్ వస్తే ఎలాంటి స్థితిలో ఆమె పడకలో ఉంది అని అంటే, ఒకవేళ ఆమె దాహం వేసి గ్లాసులో ఉన్న నీళ్ళు అలాగా తీసుకొని తాగడానికి పోతే ఇక్కడ ఎముకలు ఇరిగిపోయేట. ఏ సమయంలో ఎముకలు ఇరిగిపోతుందో తెలియదు, ఎక్కడ ఇరిగిపోతుందో తెలియదు. అంత సున్నితమైనటువంటి దేహంగా మార్చబడింది, పడకలోనే ఉంది. ఆమె నోటుతో చెప్పినటువంటి మాటల ద్వారా, వ్రాయబడినటువంటి ఉత్తరాల ద్వారా ఎంతమంది ప్రభుని రక్షించారంటే, ఆమె సజీవంగా తిరగాడి సేవ చేసిన దానికంటే మిన్నగా ఆమె జరిగించినటువంటి పరిచర్య ఎప్పుడంటే పడకలో ఉన్నప్పుడు జరిగించబడినటువంటి పరిచర్య. 1951 సంవత్సరం ఆమె ఈ లోక జీవితాన్ని తను చాలించినటువంటి స్త్రీగా చెప్పుకోవచ్చు. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, ఎందుకంటే వీరందరూ మన దేశం కొరకు ప్రయాసపడినటువంటి వారు. మన దేశం కొరకు మనం ఏం చేయాలో చివరిలో గమనిద్దాం. ఈ వ్యక్తి ఎవరంటే ఫాదర్ హయ్యర్ గారు. అమెరికా దేశం నుంచి భారతదేశానికి సువార్త సేవ కొరకు వచ్చాడు. ఆయన చేసినటువంటి పరిచర్య ఎక్కడ అంటే, లూథరన్ మత గురువుగా భారతదేశంలో సేవ చేయడానికి వచ్చినప్పుడు చెన్నై వెళ్ళాడు. చెన్నైలో ఉన్నటువంటి మిషనరీతో నెల్లూరుకు వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు వారు ఏమన్నారంటే, మేము ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నాం, మీరు ఏం చేస్తారంటే చీరాల మొదలుకొని రాజమండ్రి వరకు పరిచర్య చేయండి అని చెప్పారట. చీరాల మొదలుకొని రాజమండ్రి వరకు పరిచర్య. సరే, ఈ మధ్య భాగంలో పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన పరిచర్యలోని సారాంశం ఏంటి అని అంటే, ఆయన ఒక ఎద్దుల బండిని అద్దెకు తీసుకొని ఆ ఎద్దుల బండిలో ఆ ఎద్దులు నడిపేటటువంటి ఆ బండిని తోలేటటువంటి వారికి ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటంటే, ఆయన వచ్చేటప్పుడే ఒక పెట్టె తెచ్చుకున్నాడు. ఆ పెట్టె అంటే తన సమాధి పెట్టె. ఎందుకండి ఆ పెట్టె తెచ్చుకున్నానంటే, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే, నేను ఎక్కడ చనిపోతే అక్కడ ఈ పెట్టెలు నన్ను పెట్టి అక్కడ గుంతదేవి అక్కడ పాతి పెట్టేమన్నాడట. అలాగ ప్రారంభించబడినటువంటి పరిచర్య ఆయన గ్రామాలు తిరుక్కుంటూ, ఎలాంటి వస్తువులు లేవు, గ్రామాలు తిరుక్కుంటూ సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తద్వారా జరిగినటువంటి పరిచర్య ఎంత గొప్పది అని అంటే, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు రాత్రి అయితే 2 తాటి చెట్లకు తాడు కట్టుకొని ఉయ్యాలాగేసుకొని అక్కడ నిద్రపోయేవాడు. ఎక్కడ వస్తు లేదు ఆయనకు. ఏదైనా అవకాశం దొరికితే వర్షాకాలం మాత్రమే ఎక్కడో చోట చిన్న గూడు వేసుకొని అక్కడ ఉండేవాడు, కానీ మిగతా కాలం అంతట్లో కూడా ఆయన రోడ్ల మీద పడుకున్నాడు, రోడ్ల మీద తిరిగాడు, దేవుని కొరకు సేవ చేశాడు. మనకు తెలిసినట్లుగా నాయకురాలు నాగమ్మ ప్రాంతం ఏంటంటే అది మాచర్ల కదా. మాచర్ల ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళాడు, సేవ జరిగించాడు. అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు గవర్నర్కి ఒక ఉత్తరం రాశాడట. ఆయన ఏమని రాశాడంటే, అయ్యా ఇది సరైనటువంటి సమయము, మన యొక్క పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా మూసివేసేద్దామన్నాడట. గవర్నర్ గారు కోపించుకొని, ఏంటి మీ మాటలు మాట్లాడుతున్నావు అంటే, అవునయ్యా ఇక్కడ ఫాదర్ హయ్యర్ గారు వచ్చారు, ఆయన జరిగించినటువంటి పరిచర్య ద్వారా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆయన పరిచర్య ద్వారా అనేకులు ప్రభువుని తెలుసుకున్నారు. తద్వారా గొడవలు లేవు, ఎలాంటి కక్షలు కార్పణ్యాలు ఏవీ లేవు, ఈరోజు ప్రశాంతంగా ఉంది ఈ ప్రాంతం అని చెప్పాడట. సువార్త ద్వారా జరిగేటటువంటి మేలు ఏంటంటే, అనేకులు ప్రభువుని తెలుసుకోవటం మాత్రమే కాకుండా వైరుధ్యాలు వైషమ్యాలు విడిచిపెట్టేసి దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడేటటువంటి తరుణం అది.
ఆ రీతిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన చేసినటువంటి పరిచర్య ఏంటో తెలుసా అండి? రాజమండ్రిలో లూథరన్ బైబిల్ కాలేజ్ ఉంది, అలాగే గుంటూరులో కుగ్లర్ హాస్పిటల్ ఉంది, ఎన్నో స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు మనం ఏం పరిచర్య చేస్తున్నామండి? దాన్ని అమ్ముకునేటటువంటి పరిచర్య చేస్తున్నాం కదా. ఎంత విచారం అనిపిస్తుంది. ఆనాడు వారు వచ్చి శ్రమ కోర్చి ఏ వస్తువు లేకుండా ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించాలంటూ ఒకే దృక్పథంతో అంత గొప్ప పరిచర్య జరిగించగా, ఈరోజు మనం చేస్తున్నటువంటి పరిచర్య ఏంటంటే గుంపులుగా విడిపోతున్నాం, దాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మన తెలుగు వాళ్ళ మధ్య మరొక పరిచర్యను మీకు పరిచయం చేస్తాను. అదేంటి అని అంటే, ఒంగోలు ప్రాంతంలో విజయవాడ నుంచి చెన్నైకి నీళ్ళు ఇవ్వడం కొరకు బకింగ్హామ్ కెనాల్ అని ఒకటి తవ్వడం మొదలుపెట్టారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి, అంటే ఈ యొక్క ట్రైన్ రూట్ వరుసగా ఆ కెనాల్ తవ్వుకుంటూ చెన్నైకి నీళ్ళు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే చెన్నైలో నీళ్ళు లేవు కాబట్టి. మనకు తెలుగు గంగా ప్రాజెక్ట్ కూడా అలాగే తయారు చేశారు. మధ్యలో అది చేరిందో లేదో కూడా తెలియదు ఇంతవరకు, అది మధ్యలోనే ఆగిపోయింది అనుకుంటానే. అయితే ఈ యొక్క బకింగ్హామ్ కెనాల్ త్రవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు దాంట్లో పనిచేయడానికి చాలామంది పేదవారు, కూలివారు అక్కడ పనిచేస్తుండేటటువంటి వారు. అలాంటి సమయంలో ఈ ఒంగోలు ప్రాంతానికి ఒక వ్యక్తి సేవ కొరకు పిలువబడ్డాడు. ఆయన పేరు ఏంటి అని అంటే రెవరెండ్ క్లవ్ గారు. ఆయన భార్య వచ్చారు. ఈ ఒంగోలు ప్రాంతంలో ఒక కొండ ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళి ఈ ఒంగోలు వైపు చేతులు ఎత్తి చూపిస్తే, ప్రభా ఈ ఒంగోలు మాకు కావాలి, ఈ ఒంగోలు మాకు కావాలి అనేసి దాదాపు 25వ తారీఖు డిసెంబర్ మొదలుకొని 31వ తారీఖు వరకు ప్రార్థన చేసి, ఆ రోజులన్నీ కూడా 7 రోజులు రాత్రి మోలు భార్య భర్తలు ఇద్దరు కూడా మోకాళ్ళని ప్రార్థన చేసి 1వ తారీఖున కిందికి దిగి వచ్చేసారట. దిగి వచ్చిన తర్వాత పరిచర్య ప్రారంభించారు. అనతి కాలంలోనే దేవుడు ఆ ప్రాంతంలో గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు. ఈ చెరువు ఆ యొక్క కాలువ దవ్వుకుంటూ వెళ్తున్నటువంటి వారి మధ్యకు వెళ్ళి ఆ స్వార్థ ప్రకటించగా వేల కొలదిగా ప్రభుని అంగీకరించినటువంటి వారు అక్కడ ఉన్నప్పుడు వారు ఏమన్నారంటే, అయ్యా మాకు బాప్తిస్మం ఇవ్వండి అంటే, ఒకే రోజున ఉదయం బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన ప్రారంభించినప్పుడు, మీకు హిస్టరీలో దొరుకుతుంది ఈ సత్యం కూడా, ప్రారంభించినప్పుడు ఒకరు నెమ్మదిగా రావడం ప్రారంభించారు. మధ్యరాత్రి వరకు దాదాపు 2222 మందికి బాప్తిస్మం ఇచ్చారు. దీనికి కారణం ఏంటో తెలుసా? వారు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు స్పందించి వారి జీవితాలను వాడుకొని ఈ రోజున అంతమంది క్రైస్తవ విశ్వాసులు మార్చబడటానికి మరి దేవుడు కృపనిచ్చాడు. ఆయనతో పాటు రెవరెండ్ టింపిని గారు కూడా పనిచేశారు. ఇప్పుడు వైజాగ్ వెళ్తే వైజాగ్లో మీకు స్కూల్ కనిపిస్తుంది, టింపిని హై స్కూల్ అంటే దాంట్లో అడ్మిషన్ దొరకటం అసాధ్యం తెలుసా అండి. దాంట్లో అడ్మిషన్ దొరకాలంటే చాలా ప్రయాసపడాలి. వారిద్దరు ఇక్కడ భారతదేశంలో సేవ చేశారు, తెలుగు ప్రజల మధ్య సేవ చేశారు. ఆ టింపిని గారు ఉత్తర ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఈ క్లవ్ గారు ఒంగోలు ఈ ప్రాంతాల్లో పనిచేశారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లోనికి వెళ్ళి నెల్లూరులో మెడికల్ పరిచర్య ప్రారంభించారు, ఒంగోలులో మెడికల్ పరిచర్య ప్రారంభించారు, హనుమకొండలో మెడికల్ పరిచర్య ప్రారంభించారు. ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్యలు ఈ రోజున ఏమైపోయాయంటే హాస్పిటల్స్ మూడ్చివేయబడ్డాయి, అమ్మివేయబడ్డాయి. ఈ రోజున ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా స్కూల్స్ క్లోజ్ చేయబడ్డాయి, అన్నీ కూడా అమ్ముకు తింటున్నారు. ఏమనిపిస్తుందండి ఈరోజు మనకు? ఏమనిపిస్తుంది ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు? మన హృదయాలు మంట రావట్లేదు అనిపిస్తుంది ఒకసారి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఇది కూడా మనం తెలుసు, తెలుగు వాళ్ళ మధ్య జరిగినటువంటి మరొక పరిచర్య. సిఎంఎస్ మిషనరీ మనకందరూ తెలుసు. ఆయన పేరు ఏమంటారంటే అజరయ్య గారు, వేదనాయకం శామ్యుల్ అజరయ్య గారు. ఈయన ఒక అన్య కుటుంబంలో జన్మించినటువంటి వాడు. తన తల్లి అన్య మత ఆచారాలతో బాగా నిష్టగా పెంచింది. భర్త చనిపోయిన తర్వాత తను పోషించుకోలేక కుమారుని తీసుకుని వెళ్ళి హాస్టల్లో చేర్పిస్తే, క్రిస్టియన్ హాస్టల్లో చేర్పిస్తే అదే హాస్టల్లో మ్యాట్రన్గా పనిచేసిందంట. చూడండి, అక్కడ ప్రభుని తెలుసుకున్నాడు. యవన దశలోనే దేవుని కొరకు పనిచేయాలని తీర్మానం చేసుకున్నాడు. కాలం గతించిపోయింది. దేవుని సేవ కొరకు ఒంగోలు ప్రాంతానికి సిఎంఎస్ ద్వారా పరిచర్య కొరకే పంపబడినటువంటి వాడు.
ఆయన చేసినటువంటి పరిచర్య ఎంత గొప్పది అంటే, ఆయన నడుచుకుంటూ ఎడ్ల బండి మీద గ్రామాలు తిరిగి డోర్నకల్ కేంద్రంగా చేసుకొని గ్రామాలు తిరిగి ఈ రోజున కేవలము డోర్నకల్ మాత్రమే కాకుండా శ్రీకాకుళం మొదలుకొని మెదకు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సిఎస్ఐ పరిచర్య విస్తరించడానికి కారకంగా మార్చిపెట్టాడు. ఒకవేళ సిఎస్ఐ ఆస్తుల గురించి లెక్కించడం ప్రారంభిస్తే అపరిమితమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఈరోజు ఏమైపోయాయి? అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ఆయన దగ్గరికి వచ్చేటటువంటి పాస్టర్స్, ఎవాంజలిస్టులు ఏమైనా పొద్దున్నే వచ్చేస్తే ఆయన 4 గంటలకు లేచి తన ప్రార్థనా సమయం ముగిసిన తర్వాత 6:30కు లేచి బయటకు వెళ్ళిపోయేవాడట. ఆయన ఎప్పుడు మరలా ఇంటికి వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ ఉదయాన్నే ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన అడిగేటటువంటి మాట ఏమంటే, అయ్యా మా సంఘంలో సమస్య ఉంది, లేకుంటే మా ఊళ్ళో సమస్య ఉందని చెప్పినప్పుడు ఆయన మాతో మాట్లాడేటటువంటి వారితో మొట్టమొదటిగా ఆయన అడిగినటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా మీరు నా దగ్గరికి రాకముందుగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చారన్నవాడట. మీరు నా దగ్గరికి రాకముందు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చారన్నవాడట. ఆ రీతిగా అడిగినప్పుడు వారందరూ తలలు ఉంచుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. నా దగ్గరికి సమస్య తీసుకురాకముందు ఆయన దగ్గరికి మీ సమస్య తీసుకొని వెళ్ళి ఆయన అడిగితే ఆయన పరిష్కారం చెప్పేవాడు కదా అనే మాట అంటప్పుడు వీరు తల ఉంచుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కోల్ మైన్స్ మొత్తం ఆయన తిరిగాడట. ఆయన చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. WCC అంటే వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్లో కూడా ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఎంతోమందిని ఆకర్షించాయి. భారతదేశ పరిచయ కొరకై ఆయన ఎంతగానో దేవుని చేత విరివిగా వాడబడినటువంటి దైవ సేవకుడు. మనకు కనిపించడు కదా ఇలాంటి వారు. వాళ్ళు పడినటువంటి ప్రయాసం మనకు కనిపించదు, వారు చేసినటువంటి కృషి మనకు కనిపించదు, వారు చేసినటువంటి త్యాగం మనకు అగుపించదు. అదన్ రామ్ జడ్సన్ గురించి మాట్లాడితే అది కూడా భారతదేశంలో నుంచి కొనసాగినటువంటి పరిచర్య. బెంగాలీ భాషలో పరిచర్య ప్రారంభించాడు. ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఏమైపోయిందంటే ఆయన ఈస్ట్ బెంగాల్ అంటాం కదా, బంగ్లాదేశ్ దేశానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ పరిచర్య కొనసాగింది. సరే, బర్మా ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ కొనసాగించిన తర్వాత ఆయన తిరిగి ఇంగ్లాండ్ దేశానికి మెడికల్ ట్రీట్మెంట్ కొరకు వెళ్తున్నప్పుడు మధ్యలో సముద్రంలో తీవ్రమైనటువంటి అనారోగ్యం అయింది. అక్కడే చనిపోయాడు. ఆయన ఏం చేశారంటే సమాజం లాగబడేసి సముద్రంలో పడేసి. ఎవరి కొరకు చనిపోయారండి వీళ్ళంతా? ఎవరి కొరకు ప్రాణాన్ని త్యాగం చేసుకున్నారు? ఎవరి కొరకు తమ జీవితాలు అర్పించేశారు? ఎవరి కొరకు వారి జీవితాలు జీవించారని లెక్కించుకున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి మనము దేవుని కొరకు జీవించాలని, మనము దేవునిలో ఎదగాలని, మనము దేవుని యొక్క మాటలు వింటూ ఇతరులకు దేవుని గురించి పరిచయం చేయాలని ఆశపడి వచ్చినటువంటి వారు. తోమా అదే పని చేశాడు, పేతురు అదే పని చేశాడు, ఆంద్రేయ అదే పని చేశాడు, మిగతా శిష్యులందరూ కూడా అదే పని చేశారు. హతసాక్షులుగా మార్చబడ్డారు. మనమైతే ఏం చేస్తున్నాం? దేని కొరకు పరిగెడుతున్నాం? ఏది మన కేంద్రంగా చేసుకున్నాం? ఏది మనకు కావాలని ఆశపడుతున్నాం అని అంటే పౌలు ఒక మాట అంటాడు చూడండి. 20వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపబడనని నా ప్రాణం నాకెంతో ప్రియమైనదిగా నేను ఎంచుకోనట్లేదు. ఎందుకో తెలుసా? పై వచనంలో రాస్తాడు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని యొక్క వాక్యం కొరకు మనం వెళ్ళాలని దేవుడు ఏర్పాటు చేస్తే, దేవుని యొక్క వాక్యం కొరకు మనం ప్రయాసపడాలని దేవుడు కోరుకుంటే, దేవుడు చెప్పేటటువంటి మాటలు ఒకవేళ మనతో చెప్తే మనం ఏం చేస్తామో తెలుసా? చూడండి, ఈ మాటలు మనం చదువుకుంటే అర్థమవుతుంది. అక్కడ 22వ వచనం, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడినటువంటి వాడనై యెరూషలేమునకు వెళ్ళుచూ ఉన్నాను. అక్కడ నాకేమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ నాకు తెలియజేస్తున్నాడు.
నేను చేసేటటువంటి పరిచర్య, నేను జరిగించేటటువంటి ఈ పరిచర్య నా కొరకు ఏమి బోధిస్తుంది అని అంటే, అయ్యా నువ్వు చనిపోతావు అక్కడికి వెళ్తే అంటే, పౌలు ఏమంటున్నాడు, నేను చనిపోవడానికి వెళ్తున్నాను. చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను ఇక్కడ. అదేంటంటే, ఒక సేవకుడు తన కుటుంబంలో జరిగినటువంటి నష్టాన్ని గూర్చి ఉదయాన్నే విన్నాడు. ఆ రోజు ఆరాధన రోజు, అది వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత దీవెన అంతా ఇచ్చిన తర్వాత ఆ సేవకుడు చెప్పిన మాట ఏమంటే, అయ్యా ఈరోజు ఉదయాన్నే నాకు వార్త వచ్చింది ఏంటంటే మా నాన్న చనిపోయారు, నేను ఊరు వెళ్ళాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. వాక్యంలో కానీ, తను పాటలు పాడినప్పుడు కానీ, ఆరాధన సమయంలో కానీ ఒక్క కన్నీటి చుక్క బయటికి రాకుండగా అదంతా లోపల దిగమింగుకొని తాను పరిచర్య చేసిన తర్వాత ఆయన చెప్తే సంఘస్థులు ఏమన్నారో తెలుసా? మాట వింటే ఆశ్చర్యపడతారు మీరు. ఏమన్నారంటే, ఆ తర్వాత అందరూ కూడా ఉదారంగా ఆయనకు సహాయం చేశారు. ఎందుకంటే తను ఉన్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితిలో ఉదారంగా సహాయం చేసిన తర్వాత ఆయన మీద వచ్చిన కామెంట్స్ ఏంటంటే, ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నుకున్న పన్నాగం ఇది అన్నారు. ఒకవైపు తండ్రి చనిపోయాడు, ఇచ్చిన వాళ్ళు వాలంటీర్గా వాళ్ళే ఇచ్చారు, కానీ ఆయన మీద వేసినటువంటి నెపం మాత్రము భరించినటువంటి నెపం. అది పాస్టర్ ఐజే గారు ఈ మధ్యలో ప్రభు యొక్క పిలుపు అందుకొని వెళ్ళారు. వైజాగ్లో కల్వరి బాప్టిస్ట్ చర్చిలో గొప్ప పరిచర్య చేశారు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు కొరకు ప్రయాసపడితే, ప్రభు కొరకు ప్రాణం అర్పించడానికి సిద్ధపడి సేవకు సమర్పించుకున్నటువంటి వారు ముందుకు కొనసాగుతూ ఉంటే, వెనక నుండి మాట్లాడే మాటలు ఏం చేస్తున్నాయంటే హృదయాన్ని కృంగదీస్తాయి కదా. అవి ఏం చేస్తున్నాయని తెలుసా? సేవలో ముందుకు సాగి వెళ్ళకుండగా, సేవలో ముందుకు వెళ్ళడానికి ఆటంకపరుస్తూ మన జీవితాలను ఏం చేస్తున్నాయంటే వెనక ఉన్నటువంటి దోమలు చంపుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క సేవ కొరకు లాభంతో వచ్చినటువంటి వారు లేకపోలేదు. వారిని గురించి మనం తప్పు పట్టడం కాదు, కానీ నిస్వార్థంగా సేవ చేయాలని ఆశపడేటటువంటి వారు కోకొల్లలుగా దేవుని యొక్క సేవలు ముందుకు కొనసాగుతుంటే వారిని ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక పట్టుకొని, తాళ్ళు పట్టుకొని లాగేటటువంటి వారు కూడా లేకపోలేదు. ఈ రోజున యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమంటే, అధికారం పరలోకం నుంచి నాకు ఇవ్వబడింది, నేను మీ కొరకు ప్రణాళికను సిద్ధపరిచాను, దాన్ని మోసుకొని వెళుతూ ఉంటే నేను మీతో ఉంటానటువంటి మాట ప్రభు మాట్లాడాడు. ఏ కొరతలు కానివాడు ప్రభువు, ఏ అవసరత మన చేతికి మనకి ఎక్కడి నుంచి సంపాదించుకుంటామన్నటువంటి తలంపు కాదు మనసులో రావాల్సినటువంటిది. ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి ఎలాగ సహాయం వస్తుందంటే, అర్జెంటీనాలో ఒక మాట అంటాడు, ఇఫ్ యూ డూ గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వే, గాడ్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ ఆల్ ద రిసోర్సెస్ అన్నటువంటి మాట ఆయన చెప్తున్నప్పుడు, మన జీవితాల పరిచర్య కొరకు ఎవరైనా అవసరం ఉందా అండి? ఏదైనా అవసరం ఉందా? దేవుడు తన పరిచర్య మన ముందు పెట్టాడు, దానికి వనరులు సమకూరుస్తున్నాడంటే ఆ పరిచర్య దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటిది, దేవుడు కోరుకున్నటువంటి పరిచర్య. అట్టి పరిచర్యలో ముందు కొనసాగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇంకా ఎంతోమంది సేవకులు చెప్పాలి అంటే, తెలుగు ప్రాంతాల్లో పనిచేసినటువంటి వారు, తన కుటుంబాలను పోగొట్టుకున్నటువంటి వారు, తన బిడ్డలను పోగొట్టుకున్నటువంటి వారు, తమ యొక్క సర్వస్వాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, చివరికి మిగిలింది ఏంటంటే ఒక్క పూట తిండి తినడానికి లేనటువంటి స్థితిలో గంజి తాగి సేవ చేసినటువంటి సేవకులు కూడా లేకపోలేదు మన భారతదేశంలో. చికల్దర ప్రాంతంలో, మహారాష్ట్రలోని చికల్దర ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు కొన్ని సమాధులు కనిపించాయి. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల సమాధులు అక్కడ చూస్తున్నప్పుడు సేవ కొరకు వచ్చారు. వాళ్ళ పిల్లల సమాధులు అక్కడ పెట్టుకున్నారు, వారు అక్కడే చనిపోయారు. దేని కొరకు చేశారండి? ప్రభువును ప్రేమించారు కాబట్టి, ప్రభు పిలిచాడు కాబట్టి, ప్రభు కొరకు సమర్పించుకున్నారు కాబట్టి, ప్రభు కొరకు నిలవాలనుకున్నారు కాబట్టి సేవలో ముందు కొనసాగారు. దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు నీవు నేను వినేటటువంటి సువార్త, ఈరోజు నీవు నేను వినేటటువంటి వాక్యం మన హృదయాలకు రావడానికి గల కారణం ఏంటంటే, ఆనాడు ఆ సేవకులు చేసినటువంటి గొప్ప పరిచర్య తప్ప వేరొకటి కాదు. దేవుళ్ళ ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో దేవుని కొరకు పనిచేయటం, దేవుని కొరకు ప్రయాసపడ్డం, దేవుని కొరకు మన జీవితాలను వెచ్చించడం దేవుడు ఆశిస్తూ ఉంటుండగా
మనం మరొకసారి ప్రభు యొక్క పాదాల దగ్గర తెచ్చుకుందాం, తలలు ఉంచుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి తరుణం, ప్రభు మన జీవితాల్లో చేయడానికి ఇష్టపడినటువంటి కార్యాలు కోకొలలుగా ఉంటూ ఉన్నాయి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాదండి, మన కొరకు తన రక్తాన్ని దారబెట్టడం మాత్రమే కాదు, కానీ మన జీవితాలు ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన కొరకు మనం ఏ రీతిగా వాడబడతాం, ఆయన కొరకు మనం ఏ రీతిగా ఫలభరితంగా ఉంటామని ప్రభు ఆశిస్తున్నాడు. ఒకవేళ మన జీవితాలు ఆయన ఆశించినట్లుగా ఫలభరితమైనటువంటివి కాకపోతే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? మన దాకా సువార్తను మోసుకొచ్చినటువంటి సేవకులు ఎందరో తమ జీవితాన్ని మాత్రమే కాదు, తన కుటుంబాలు కోల్పోయారు, తమ ఆస్తులు కోల్పోయారు, అన్నీ కోల్పోయి దేవుని మనకు పరిచయం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు సాధించి సంపాదించి తీసుకొని వెళ్ళింది ఏమీ లేదు. వారు సంపాదించిందల్లా మన జీవితాలను ప్రభు కొరకు, ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టడం కొరకే. మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాలను ప్రభువులకు అర్పించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా భారతదేశంలో మీరు జరిగించినటువంటి పరిచర్య ఎంతో గొప్పది నాయన, నీకు స్తోత్రములు. నీ సేవలో నీతో పాటు నడిచినటువంటి సేవకుడు థోమస్ గారి ద్వారా ప్రభు మా భారతదేశానికి నీ వాక్యాన్ని పంపించారు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆగకుండా ఈ సువార్త ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి, సువార్త పరిచయం కొనసాగుతూనే ఉంది. మా జీవితాలు ప్రభు మీ చేతుల్లో రావడానికి కూడా కృపనిచ్చారు, అందుకొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక రోజు ఉంది మా జీవితాల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి రోజు. ఆ రోజున మేము ఎక్కడ ఉంటామన్నటువంటి ప్రశ్నించుకున్నప్పుడు నాయన, మా జీవితాలు నీ చేతుల్లో లేకపోతే నిత్య నరక మార్గంలోనే కదా ప్రభు. మా చుట్టూ ఉన్నటువంటి వారు నాయన, మా స్నేహితులు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, ఇంకా అనేకులు నిన్ను ఎరగనటువంటి వారు మా కళ్ళ ముందు ఉంటున్నారు. వారి కొరకు మేమేం చేస్తున్నాం, దేని కొరకు మేము ప్రయాసపడుతున్నాం, ఏది కావాలని మేము ఆశిస్తున్నాం నాయన, అది మీకు తెలుసును. కాబట్టి నాయన, మా జీవితాలు నీ కొరకు ప్రయోజనకరంగా ఉండులాగిన పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని మీరు దర్శించారని నమ్ముతున్నా. మా హృదయాలతో మీరు కంటిన్యూస్గా మాట్లాడండి, మమ్మల్ని ప్రేరేపించండి, మమ్మల్ని మా మనసులో ప్రభు మీ స్వాధీనంలోకి తీసుకురండి ఆయన. నీ కొరకు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా సహాయం చేయమని కోరుతున్నాను. మీ చేతుల్లో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం నా తండ్రి. అంగీకరించండి, ఫలభరితంగా మార్చండి, నీ కొరకు జీవించడంలో మాకు నేర్పమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో కొనసాగుదాం. ప్రభు